ఈసారి మాత్రం 100% అందరూ కరెక్ట్గా చెప్పారండి. మీరందరూ చెప్పినట్టుగా ఇదొచ్చేసి మిరియాలండి, బ్లాక్ పెప్పర్ అనమాట. లాస్ట్ టైం కేరళ విజిట్ చేసినప్పుడు అక్కడ మిరియాల తోటలో తీసిన వీడియో ఇది. మనం ఒక్కసారి ఇది నాటుకున్న తర్వాత 3-4 సంవత్సరాల నుంచి పూత అనేది రావటం మొదలై మనకి మిరియాలు అనేవి ఇలా వస్తూ ఉంటాయండి. పూత నుంచి ఇలా మిరియాల్లాగా మారటానికి దాదాపు 6-8 నెలలు పడుతుంది. అండ్ ఒక్కసారి తయారైంది అంటే అవి వాటిలో కొన్ని ఎరుపు రంగులోకి నలుపు రంగులోకి మారుతున్నాయి అంటే అది పూర్తిగా తయారైందని అర్థం అనమాట. అప్పుడు దాన్ని హార్వెస్ట్ చేసి 2 రకాలుగా బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్ ఇలా 2 మనకు మార్కెట్లో దొరికే 2 రకాలు కూడా ఒకటే చెట్టు నుంచి తయారవుతాయి అనమాట. కాకపోతే రెండిట్లో చేసే విధానమే డిఫరెంట్. సో దాని గురించి చెప్పాలి అని అంటే 2 ప్రాసెస్లు అండి. మనకి ఒకటే మిరియాలని డైరెక్ట్గా ఎండ పెడితే కనుక మనకి బ్లాక్ పెప్పర్ వస్తుంది. వాటిని పచ్చిగా ఉన్నప్పుడే నానబెట్టి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది చేస్తే పైన స్కిన్ అంతా ఊడిపోయి లోపల వైట్ పెప్పర్ అనేది వస్తుంది అనమాట. సో అందుకని